షామీర్పేటలో జరిగిన వార్డు సభకు ప్రముఖులు పట్నం మహేందర్ రెడ్డి, మలిపెద్ది సుధీర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్, బొమ్మలపల్లి నరసింహులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా అర్హులను గుర్తించడానికి వార్డు, గ్రామ సభలను పెట్టడం జరిగిందని పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. పథకాలు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అనంతరం అధికారులు లబ్ధిదారుల పేర్లను చదవడం జరిగింది. వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మాజిద్పూర్లో జరిగిన గ్రామ సభలో కొంతసేపు రసాభాస జరిగినప్పటికీ పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకుల చొరవతో సభ విజయవంతంగా జరిగింది. అందరికీ నమస్తే. ఈరోజు ప్రజాపాలనలో 4 అంశాల గురించి ఇక్కడ మేము గ్రామ సభ ఏర్పాటు చేసినాము. కాకపోతే రాని వాళ్ళు నిరుత్సాహపడకుండా వచ్చి దరఖాస్తులు తీసుకోవాలి, మళ్ళీ అప్లికేషన్ చేసుకోండి. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరు ఆందోళన చెందకుండా మళ్ళీ చేసుకునే ఏర్పాటు అనేది ప్రభుత్వం చేసింది. దానికి మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో ప్రజలలో ఏ ఒక్కరికి రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ కేసీఆర్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు వెయిట్ చేసి ప్రజాప్రభుత్వం ఏర్పడిన సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి నిరంతరంగా రేషన్ కార్డులు, పెన్షన్లు కొనసాగుతాయి. ఈ ప్రభుత్వంలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఇల్లు లేని వారికి, స్థలం లేని వారికి ఇల్లు ఇస్తున్నారు, ప్లాట్ ఇస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ ప్రజాప్రభుత్వం దీన్ని ఇంకా నిరంతరం కొనసాగిస్తుంది. దీనిపైన విపక్షాలు చాలా రాజంతం చేస్తున్నాయి. కేసీఆర్ పరిపాలనలో 10 సంవత్సరాలు ఒక ప్లాట్ ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఎలాంటి స్కీములు లేకుండా ఏం చేయకుండా 10 ఏళ్ళు వాళ్ళు ఫామ్ హౌస్లో పండుకున్నాడు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల ప్రతి ఒక్క సమస్య నెరవేరుస్తుండు. మరి ముఖ్యంగా పెన్షన్లు, రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ, ఇది ఆపేది లేదు. ఈ రోజు స్టార్ట్ అయింది కదా, లాస్ట్ లబ్ధిదారుకు చేరే వరకు ఈ యొక్క పరిపాలన కొనసాగుతాయి. మరి ఇంకో ఇల్లు రాని వాళ్ళకి ఇట్లా ఫిల్టర్ చేసి ప్రతి ఒక్క చివరి వరకు అర్హునికి ఇట్లా వచ్చేటట్టు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ప్రజాపాలన దేని గురించి పెట్టినారో మాకేమో అర్థమైతే లేదు. ఇది ప్రజాపాలన అంటే ప్రజలకు అందరికీ సంబంధించిన పాలన. ఇది అవకాశం గురించి వచ్చిన వాళ్ళకే, ఒక 5-6 మంది ఇళ్ళకి వచ్చిన వాళ్ళకే ఇవి రాసినారు. ఇది చూసి 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడ కిరాయి కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి సార్, సీఎం సార్ మీకు దండం పెడుతున్నాము, మీకు దయచేసి 2 చేతులు దండం పెడుతున్నాము. ఇది వచ్చిన వాళ్ళ కాదు, రానోళ్ళకి ఇవ్వండి సార్ ఫస్ట్. ఇది ఎందుకంటే ఈ మజిద్పూర్ గ్రామంలో ఇది చూసుకొని రాస్తున్నారు సార్. ఇది ఖండించాలని మేము కోరుతున్నాం. మీ స్పందన ఏ విధంగా ఉన్నది? ఇక్కడ నిజమైన అరుగులకు బరాబరుగా అందరికి అందినాయి. దీంట్లో ఎటువంటి నిస్వార్థంగా లిస్టు చేసిరు. మంచిదని ప్రజలకు ప్రజాపాలన ఇంతమంది కింద ఎవరైతే జాండ మోస్తాలో ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళకే రాసుకొని వాళ్ళనే ఏదో ఒక దగ్గర కూర్చొని వాళ్ళకి సంబంధించిన లీడర్లకు, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు రాసు. కానీ ఇది నిజంగా కరెక్ట్గా ఒరిజినల్గా అందరికి ఎటువంటి సమస్య లేకుండా ప్రజాపాలన విజయవంతం అయింది. జై ప్రజాపాలన. ఇంకా 5 ఏళ్ళు కాదు, ఇంకా 5 ఏళ్ళు కూడా ప్రజాపాలన వస్తుంది, ప్రజలకు న్యాయం జరుగుతుందని నేను కోరుచున్నాను. ఇగో ఇప్పుడు పేరు రాలే, ఇప్పుడు ఉట్టిగా పేపర్ మీద రాసేసి వస్తా నమ్మకం ఏముంది? మేము చేపిస్తామని ఇప్పుడు అందరు మాట్లాడారు. ఇప్పుడు చేపిస్తారా వాళ్ళు? ఏ చేపియరు. నేను మొత్తం నిరుపేదలు అంటే నాకు ఎక్కడ ఏం ఆధారం కూడా లేదు, అందరికీ తెలుసు, పెద్దలకు కూడా. ఇప్పుడు నా పేరు రాంది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాస్తే వస్తుందని నమ్మకం ఏం చెప్పు? 10 సార్లు కలెక్టర్ ఆఫీస్ తిరిగినా, మండల ఆఫీస్ తిరిగినా, ఏడ తిరిగినా ఇప్పటి వరకు ఇంత ఏది రాలే నాకు. ఇంకా 2000 తప్ప ఏది వస్తలేదు. బాధ. ఇప్పుడు మస్తు సార్లు రాసిచ్చినాను అన్నాను. పథకం ఇచ్చారు మాకు. నా కోడల్ని, నా మనమల్ది మీ సేవలో కట్టినా. అది ఇప్పుడు రేషన్ కార్డు రావాలంటే వస్తలేదు, మళ్ళీ తర్వాత ఇస్తామంటారు. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసిన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇలా రేషన్ కార్డు వస్తుందని చెప్పి ఫోన్ చేశారు. వాళ్ళు ఇస్తలేరు, చెప్పారు పేరు రాలేదు, ఈ లిస్ట్ రాలేదు. మళ్ళీ ఒకటి ఆరోగ్యశ్రీ కార్డు అవి చేసినాం, అవన్నీ చెప్తలేరు, ఇస్తలేరు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని నేను, నిమ్మల నరసింహులు. ప్రభుత్వము అన్నీ చేస్తున్నప్పటికీ కొంత స్వార్థపూరితంగా వాళ్ళ లీడర్లకే ఇస్తుందనే అపోహలు ఉన్నాయి. సాగు చేసే రైతులకు, భూమి చేసే వాళ్ళకి అందరికీ మన రైతు భరోసా ఇవ్వాలని, గోదాములు కానీ ఫంక్షన్ రాళ్ళు రెప్పలు ఉన్న వాటికి కట్ చేస్తూ నిజమైన సాగు చేసే రైతుకు రైతు భరోసా ఇవ్వాలని, నిజమైన పేదలకు ఖచ్చితంగా మనకు రేషన్ కార్డులు ఇవ్వాలని, పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వాలని 10 ఏళ్ల నుంచి బంద్ అయినప్పటికీ కూడా
ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది అందరికీ రేషన్ కార్డులు అందేలా, ఇందిరమ్మ ఇల్లు అందేలా అందరికీ సమన్వయంగా చేయాలని కోరుకుంటూ షామర్పేట గ్రామంలో ఇందిరమ్మ గ్రామ సభకు వచ్చినటువంటి అందరికీ, షామర్పేట గ్రామంలో అందరికీ ధన్యవాదాలు. అలాగే మా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరంలోనే మనకు ఇలా 400 ఇండ్లు, 400 రేషన్ కార్డులు, 400 ఇండ్లు వచ్చినాయి. ప్రతి సంవత్సరం కూడా 5 సంవత్సరాలు కూడా ఇవి నిరంతర ప్రక్రియ. అందరూ కూడా ఎవరు తొందరపడొద్దు. అలా 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ఒక్కరు కూడా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు, ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అన్ని అప్పల కుప్ప చేశారు. కాబట్టి మన గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ఆయన నిరంతరంగా ఇది సంవత్సరంకు 400 అయినా కానీ మా ఊర్లో 2000 వస్తాయి. మేము చూసిన వరకైతే ఇప్పుడు 10 ఏళ్ళ కింద వచ్చినాయో, మళ్ళీ ఇప్పుడు వైఎస్ రాజశేఖర సాయంలో వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి అధ్యయనం రావడం మాకు నిజంగా సంతోషకరము. ఎవరైనా కానీ రాని వాళ్ళు నిరంతరంగా వచ్చి మన గ్రామ పంచాయతీలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఎప్పటికీ వస్తాయి, సంవత్సరం వస్తాయి. ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోని ప్రజలని మోసం చేసే పాలన చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయింది గడిచి. ఈరోజు వరకు గరీబులకు ఒక్కడివి ఉపయోగపడే స్కీమ్ ఈరోజు వరకేలే. ఎవరికైతే ఫ్రీ బస్ ఇచ్చిరో ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. రైతు బంధు ఇయ్యలే, రైతు భరోసా ఇయ్యలే. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ప్రజాపాలనలో ఏదైతే ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, అదేవిధంగా మన రైతు బంధు గురించి ఇక్కడ ఎట్టి ఫైనల్ లిస్ట్ చేస్తున్నారు. కానీ ఉన్న వాళ్ళకే వాళ్ళు తొత్తులుగా మారి ఉన్న వాళ్ళకే చేస్తారు. గరీబులకు న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఇక్కడ ఏదైతే పాలన చేస్తున్న పరిపాలకులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే, దానికి సంబంధించిన ఆఫీసర్లు అందరూ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా గరీబ్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ గరీబ్ వాళ్ళని సెలెక్షన్ చేసి గరీబ్ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ జరగడం జరిగింది. గతంలో ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఎలక్షన్ ముందు ఏదైతే మేనిఫెస్టో పెట్టిండో, ప్రభుత్వంలో వచ్చిన 100 రోజులలో మేము 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ప్రజాపాలనలో షామీర్పేటలో మేజర్ పంచాయతీది. దాదాపుగా 15,000 మంది జనాభా ఉంటారు, 8,000 మంది ఓటర్లు ఉంటారు. ఇందులో 2,500 అప్లికేషన్లు వచ్చినాయి. అందులో ఇవాళ దాదాపుగా 500 మందికి ఇందిరమ్మ ఇళ్ళ కింద దాని శాంక్షన్ లిస్ట్ వచ్చింది. శాంక్షన్ లిస్ట్ అంటే అందులో అనర్హులు పేరెక్త మిస్యూజ్ అయితే దాన్ని తీసేయడానికి ఇదే ప్రజల మధ్యలో పెట్టడం జరిగింది. అలాగే గతంలో మీ సేవలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి మీ సేవలో ఉన్నటువంటి అప్లికేషన్లు కూడా తీసుకొని ఆ యొక్క అప్లికేషన్లు పక్కకు పెట్టకుండా గత ప్రభుత్వం అని చెప్పేసి ఏం తేడా చూపించకుండా అందులో కూడా తీసుకొని ఎవరైతే పెళ్ళైనలో పిల్లలు ఉన్నలో అలానే యాడింగ్ లిస్ట్ కూడా దాదాపు 500 మంది యాడింగ్ లిస్ట్ వచ్చింది. ఈ ప్రజాపాలనలో మళ్ళీ అలాగే కొత్త రేషన్ కార్డులకు కూడా దాదాపుగా 200 మంది రేషన్ కార్డులు రావడం జరిగింది. ఈ రేషన్ కార్డు ఇలా రానోళ్ళు నిరుత్సాహపడద్దు, నిరంతర ప్రక్రియ అని చెప్పేసి మన రెవెన్యూ మినిస్టర్ చెప్తున్నాడు. ప్లస్ మళ్ళీ ఉత్తమ్ కుమార్ మన ఫుడ్ సప్లై మిషన్ చెప్తున్నారు. అలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న గ్రామసభ అధ్యక్షత వహించినటువంటి ఎంఆర్ఓ కూడా, స్థానిక ఎంఆర్ఓ కూడా అయ్యా నిరంతరం ప్రక్రియ రానోళ్ళు ఇబ్బంది పడకూరు పెట్టమని చెప్పేసి అంటున్నారు. ఆ రకంగా కొంతమంది పెద్ద విలేజ్ కాబట్టి అందరికీ ఒకటేసారి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఒక డబుల్ బెడ్రూమ్ లేదు. ఇలా దాదాపుగా షామీర్పేట గ్రామానికి 500 రూపాయలు ఇండ్లు వచ్చినాయి. ఒక ఇల్లు ఇంకా 5 లక్షలు అంటే 5 2.5 కోట్ల ఫండ్ వచ్చినట్టు మనకు. అది మనం హర్షిస్తున్నాం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రైతు బంధు గతంలో విచ్చలవిడిగా రైతులకు బంధు ఇచ్చారు, ప్లాట్లకు ఇచ్చారు, పొలాలకు వేయని పొలాలకు కూడా ఇచ్చారు. ఇవాళ దాదాపు 600 ఎకరాలు గుర్తించి అధికారులు 600 ఎకరాలను జాబితాలను తొలగించడం జరిగింది. ఎందుకు గుర్తించారంటే పెట్రోల్ బంకులు, వాళ్ళ లీజులు, ఫంక్షన్ హాళ్ళు, గుట్టలు, రాళ్లను, ప్లాట్లు అయిన వాటిలను తొలగించి 600 ఎకరాలు అంటే 6×5 దాదాపుగా 30 లక్షల రూపాయలు ఒక పంటకి, సంవత్సరానికి 60 లక్షల రూపాయలు. ఇవే 60 లక్షలు తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నారు. ఇలా అర్హులను గుర్తిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా అనర్హులను అనేది ఎప్పుడు అనర్హులు అంటే వాళ్ళే, కానీ దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళను ఇలా తీసుకొని ఇందిరమ్మ రాజ్యం అనేది పరిపాలన మాకు సంతోషం అనిపిస్తుంది. జనాల మధ్యలో వచ్చి మాకు రాదంటే పెట్టుకోమని మళ్ళీ 2 కౌంటర్లు పెట్టడం. ఎవరైతే రాలేదో వాళ్ళకు రానోళ్ళు నిరుత్సాహపడకండి. అక్కడ 2 కౌంటర్లు పెట్టేసి ఆ 2 కౌంటర్లలో మళ్ళీ అప్లికేషన్ తీసుకోవడం. ఈ అప్లికేషన్ ఇయ్యాలతో కాకు నిరంతర ప్రక్రియ. ఆన్లైన్ ఇవాళ రేషన్ కార్డు సిస్టమ్ క్లోజ్ అయితే సిస్టమ్ ఎనీ టైం ఆన్లో ఉంటుంది. అలాంటి పథకం పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే ఇంకొకటి షామీర్పేటలో మెట్రో స్టేషన్ ఇవాళ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఇదే రోడ్లు వెళ్ళిండు, కేటీఆర్ ఇదే రోడ్లు వెళ్ళిండు, హరీష్ రావు ఇదే రోడ్లు వెళ్ళిండు, గంగుల కమల ప్రతి ఉన్న నార్త్ సైడ్ ఉన్న మినిస్టర్లు తెలంగాణలో మేజర్ మినిస్టర్ పోర్ట్ఫోలియో మొత్తం ఇదే రోడ్ వెంబడి వెళ్ళారు. ఏ రోడ్డు కూడా ఈ కంటోన్మెంట్ నుంచి పట్టించుకున్న దాఖలు లేవు. ఇలా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చి బీజేపీ తోటి అది మనకు
సెంట్రల్లో మాకు అపోజిషన్ పార్టీ అయినా కానీ ఇక్కడ రూలింగ్లో ఉండి పోయి ఇళ్ళకి పోయి దండం పెట్టి వాళ్ళకి దాక్ష్యం పెట్టి అయ్యా మాకు ప్రజలు మనం పార్టీలుగా అతీతంగా ఉన్నాం అని చెప్పేసి కంటోన్మెంట్ క్యాన్సిల్ చేయించి ఆ యొక్క ల్యాండ్ మీ ఆర్మీ ల్యాండ్ ఉంటే ఆర్మీ వాళ్ళను రిక్వెస్ట్ చేసి చేసుకొచ్చి ఎయిర్పోర్ట్ వాళ్ళది అని ఇలా మెట్రో రావడం జరుగుతుంది, ప్లస్ అలాగే హైవే రావడం జరుగుతుంది. వీళ్ళు ఇంత డెవలప్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజున పోయి అడిగిన పాపాన పోలే. మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ మిత్రపక్షాలు ఉండే 10 సంవత్సరాలు. ఇది మనం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క నాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. 20 ఏళ్ళ ఇక్కడ ఉంటున్నాం, మాకు ఇల్లు లేదు. ఒక్కొక్కరికి 4 5 ఒక్కటే ఇంట్లోకి 4 5 వస్తున్నాయి. మరి మా పరిస్థితి ఏంది చెప్పండి? లేని వాళ్ళు లేనట్టే ఉండాలా? ఎందుకోసం అండి ఇది? అదే ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు అని వస్తారు ఇంటి మటుకి, అప్పుడు ఎత్తాలి ఒక్కొక్కరి పని. అసలు రేవంత్ రెడ్డి అనాలి, రేవంత్ రెడ్డి అనాలి. వచ్చి ముంగటికి రా, వచ్చి అందరికి లేని వాళ్ళకి ఇల్లు ఎందుకయ్యా ఉండి చేసి ఎందుకోసము? మాకు ఎంత బాధ అనిపిస్తుంది, కడుపు వస్తుంది. 4,000 3,000 కిరాయిలు ఇచ్చుకుంటాం. మాకు ఎందుకు ఇది బతుకు? ఏమిటికి? నీ పేరు పెద్దరికం. కనీసం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అన్న కట్టిండు, ఇంకా ఇవ్వకున్నా. నువ్వు అది లేదు ఇది లేదు ఎందుకు? మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తుంది చెప్పండి. ఈరోజు మా యొక్క ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క లబ్ధిదారునికి, పేదలకు, అందరికీ సముచితంగా అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ వచ్చినటువంటి వాళ్ళ ఎవరికన్నా అవకతవకలు ఉంటే వాళ్ళకి అవకతవకలు కాకుండా ప్రతి విలేజ్ నుంచి ఒక ఇంద్రమ్మ కమిటీ అని ఒక కమిటీని తీసుకోవడం జరిగింది. ఆ యొక్క కమిటీల మహిళలకు మొత్తం 5 మందికి అవకాశం ఇచ్చింది. ఒకవేళ లబ్ధిదారులు ఎవరైనా కంటే రాలేదంటే కనుక వాళ్ళు కరెక్ట్ అర్హులైన వాళ్ళు ఉంటే మట్టుకు ఈ యొక్క కమిటీ వాళ్ళని చూసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఇల్లు కానీ, పింఛన్ కానీ, రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కరికి అందేలాగా చూస్తామని చెప్పేసి నేను మీ టీవీ దాకా మనవి చేసుకుంటున్నాను. ప్రజాపాలన సందర్భంగా షామీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈరోజు సభ పెట్టడం జరిగింది. ఎవ్వరు కూడా బాధపడొద్దు, అందరికి కూడా అర్హులకు అందరికి కూడా పథకాలు అందుతాయని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే విడతల వారీగా అందరికీ ఖచ్చితంగా వస్తాయి. గత 13 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు రాలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మొట్టమొదటిగా రేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిర్రు. ఖచ్చితంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రేషన్ కార్డులు కానీ, డబల్ బెడ్రూమ్ కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ అన్ని పథకాలు విడతల వారీగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవ్వరూ ఇబ్బంది పడొద్దు. కాకపోతే కొద్దిగా ఓపిక పడితే అందరికి వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఈరోజు ప్రజాపాలనలో సందర్భంగా మన గ్రామ సభలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇండ్ల స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలు కావాలని, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, అదేవిధంగా రైతుకు రైతు భరోసా, అదేవిధంగా రైతు బంధు, మరి అదేవిధంగా ధరణికి సంబంధించినటువంటి భూ సమస్యలు ఇవన్నీ రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి గతంలో తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చూసాం, రాలేదు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్లు. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఇచ్చాం కేసీఆర్ పరిపాలనకు. మరి 10 సంవత్సరాలైనా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ లేవు, ఇండ్ల స్థలాలు లేవు. మరి ధరణికి సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు 1 సంవత్సరం అయింది. మరి వాళ్ళను స్వాగతిస్తూ వాళ్లకు మరి ఈ గ్రామాన మరి ఇట్లా ప్రజాపాలనలో ప్రజలకు వివరణ ఇచ్చుకుంటూ ఎవరైతే అసలైన నిరుపేదలు ఉన్నారో, ఇండ్ల స్థలాలు లేవో, పేద వర్గాలు కిరాయి ఇండ్లలో, అద్దె ఇండ్లలో ఉంటా ఉన్నారు, వాళ్ళందరినీ సంబంధించిన వివరాలతో సహా ఈ జిల్లాలో 15 మండలాల్లో అన్ని మండలాల్లో తహసీల్దార్ గారికి వివరాలతో సహా పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత దరఖాస్తులు తహసీల్దార్ గారికి, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టి కూడా మరి వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తు ఫారంలో కూడా
అన్ని వివరాలతో అందరి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, మీరు అయ్యా మీ పరిపాలనకు స్వాగతిస్తూ ఉన్నాం. గతంలో జరిగిన తప్పులు జరగకుండా మీ కార్యకర్తలకే ఇవ్వకుండా మరి ఒకసారి ఆ ఇందిరమ్మ కమిటీలు వేశారు. ఆ ఇందిరమ్మ కమిటీలలో మరి అందరినీ ముఖ్యమైన స్వచ్ఛందంగా పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీలను కూడా అందులో సభ్యులుగా పెడితే అక్కడ ఎవరికి ఇల్లు ఉన్నది, ఎవరికి రేషన్ కార్డు కావాలి, ఎవరికి డబుల్ బెడ్రూమ్ కావాలి, ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ అవగాహన ఉన్నది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం నిరంతరం రైతుల పక్షాన పేదల పక్షాన పోరాటం చేస్తుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీలు వారు కూడా తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇక్కడ పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్లు, భూ సమస్యలు, ఇవన్నీ మీరు పరిష్కారం చేయాలని మేము కమ్యూనిస్ట్ పార్టీ మేడ్చల్ జిల్లా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు అంటూ ఉన్నారు ఇది మొదలు, ఇంకా మేము అన్ని దరఖాస్తులు తీసుకుంటాం అంటూ ఉన్నారు. తీసుకొని ఏదైతే అసలైన పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘంగా, ప్రజా సంఘాలుగా ప్రజలలో ఉంటూ మరి ప్రజలకు న్యాయం జరిగే వరకు ఎర్రజెండా పార్టీగా సిపిఐ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్రామ సభలకు తీర్మానం చేసి డిసెంబర్ 2023 నుంచి 2024 జూన్ వరకు సేకరించిన డాటా ఆధారంగా ఈరోజు ఏదైతే గ్రామ సభలలో అర్హులను ప్రకటిస్తున్నారో దాన్ని హర్షిస్తున్నాము. మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపు మేరకు ఏదైతే రిజిస్టర్ భూములు, నాల కన్వర్షన్, మైనింగ్, గోదాములు, ఫంక్షన్ హాల్ను వీటన్నిటికీ మినహాయించి ఏదైతే జీవో ఆధారంగా అర్హులకు మాత్రమే ఇవ్వాల్సిందిగా తెలియజేశాం. అయితే ఇక్కడ పొలిటికోస్ ఛానల్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో మీరు పొలిటికోస్ ప్రజల వద్దకు చేరవేస్తుంది. దీనికి ఎంతో హర్షిస్తూ మీరందరినీ స్వాగతిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వార్త ఏందే జగం వర్ధిల్లుతుందని మీకు ప్రత్యేకంగా పొలిటికోస్ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మజిద్పూర్ గ్రామము, షామీర్పేట మండల్. నేను ఒక ఎక్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్. నా పేరు మాధవి. ఒక ప్రజాపాలన అంటే ప్రజల కోసం అనేది ఉండాలి. దీంట్లో ఎట్లుందంటే ప్రజల పాలన కాకుండా సొంత పరిపాలన అయిపోయింది ఇది. దీంట్లో ఇప్పుడు మనము వచ్చిన ఇంతమంది 72 లిస్టుల ఖాళీ ఉన్న వాళ్ళకే వచ్చినాయి, లేని వాళ్ళకి మాత్రం రాలేదు. దీంట్లో ఏమంటారు అంటే అప్పుడు ఎట్లా చేసిరు, ఇప్పుడు ఎట్లా చేసిరు అని మాట్లాడుతారు. కానీ అప్పుడు చాలా పనులు అయినాయి. మా ఎమ్మెల్యే గారు సొంత ఫండ్స్తోని గుళ్ళు కానీ, రోడ్లు కానీ, మన కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఎన్నో పథకాలు చాలా వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, షాది ముబారక్ కానీ, ఇలాంటివి చాలా వచ్చినాయి. ఆయనని ఉద్దేశించి వీళ్ళు మాట్లాడు చాలా తప్పు. ఈ గవర్నమెంట్ కూడా చాలా పనులు చేస్తుంది, చేయట్లేదని మాత్రం మేము అనట్లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పనులతోనే ఇవన్నీ తీసుకొస్తుండు. కానీ కిందున్న వాళ్ళు మాత్రము, అధికారులు కిందున్న వాళ్ళు మాత్రము దీన్ని ప్రజల దాకా పోకుండా చేస్తున్నారు. దీన్ని రేవంత్ రెడ్డి గారు చాలా దృష్టిలో పెట్టుకొని కనుగరించాలని కోరుతున్నాం. ప్రజాపాలన గ్రామ సభలో ఉన్నటువంటి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి నిరుపేదలకు ఇల్లు 5 లక్షల రూపాయలతో రేషన్ కార్డు లేని వారికి ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఇచ్చడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ అర్హులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోరు. అర్హులతో పాటు అర్హులు కాని వారు కూడా పెట్టుకోరు. అది ఏమనుకుంటారంటే లిస్ట్ వచ్చే వరకు ఈ లిస్టు శాంక్షన్ అయిందని అప్పబోతురు. అసలు ఇది వచ్చిన శాంక్షన్ ఎవరికి శాంక్షన్ కాలేదు. అందరికీ అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికి శాంక్షన్ అవుతుంది. దయచేసి అపోహలు వద్దు. ఉన్న వారికి వచ్చింది, లేని వారికి వచ్చింది అప్లికేషన్ అందరు పెట్టుకోరు. కానీ అధికారులు ఉంటారు, అఖిలపక్షం కూర్చుంటాం. ఇక్కడ రాజకీయం అనేది ఓట్లప్పుడే రాజకీయం. ఇప్పుడు రాజకీయం కాదు. ఇక్కడ అఖిలపక్షం కూర్చొని ఇంద్రమ్మ కమిటీ కూర్చుకొని సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలందరూ కూర్చొని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి కంపల్సరీ ఇవ్వడానికి ఒక గ్రామ సభ. కానీ దీన్ని తప్పుదారి పట్టించి ఇది వీరికి శాంక్షన్ అయిపోయింది, వారికి శాంక్షన్ అయిపోయింది, ఉన్నోనికి శాంక్షన్ అయిపోయింది, లేనోనికి లేదని చెప్పి అపోవద్దు. ఇది రాజకీయం వద్దు. ఇక్కడ రాజకీయం చేయొద్దు. మనం రాజకీయం ఎప్పుడు చేయాలి? ఎలక్షన్లు నిలబడ్డప్పుడే రాజకీయం. కానీ ఇప్పుడు రాజకీయం వద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి అంచెలంచెల వారిగా ఒకటేసారి మనము పెళ్లి చేసుకొని, ఇల్లు కట్టుకొని, ఇంకోటి చేసుకొని అంచెలంచెలు చేసుకుంటాం.
అంచెలంచెల ప్రకారంగా పోదాం, అందరికి వచ్చేటట్టు చూద్దాం. కానీ ఎవరికో ఈ కులాలను చూసి మతాల పరంగా నా బంధువు, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క అని కాకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయి ఉండని, టీఆర్ఎస్ పార్టీ ఉండని, బీజేపీ పార్టీ అయి ఉండని, ఎంఐఎం ఉండని, ఈ మతం ఉండని, ఏ మతం ఉండని, ఎన్ని ఏమెవరైనా సరే వాళ్ళు నిరుపేదలా కాదా? వాళ్ళు నీ వాళ్ళ నా వాళ్ళు కాదు. వాళ్ళు నిజంగా లబ్ధిదారులు అరువులా కాదా? అరువులు అయితే కంపల్సరీ వెళ్ళాలి. మన పార్టీ నీ పార్టీ కాదు. అందరం గ్రామస్తులం. ఎవరు ఎంటకెళ్ళేమి ఇయ్యం. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, జాండలు మారుతుంటాయి, వస్తుంటాయి. కానీ ప్రజలు వేసిన ఓట్లు వేసి కాబట్టి ప్రజాపాలన అనేది ప్రజలందరూ కోరుకోరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుంది. గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు కూపన్ కార్డులు అర్హులు అందరికీ ఒక్కరు మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు అర్హులు అందరికీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ప్రతి అర్హునికి ఇచ్చారు. మరి 10 ఏళ్ళ తర్వాత ఒక్కరికి కూడా ఇవ్వలే. రేషన్ కార్డు అనేది ఇప్పటివరకు ఇవ్వలే. మరి చచ్చిపోతేనే ఇంకొకరికి ఇస్తారు. కానీ అట్లా కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నాడు. ఆయన చేయాలని తపన ఉంది. ప్రతి ఒక్కరికి గరీబులకు న్యాయం చేయాలి, చరిత్ర సృష్టించాలని ఉంది. ఏది చేయాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతి గరీబోని సంగతి తెలుసు. ఏమంటారు, ఇందిరాగాంధీ రోటీ కప్పుడా ప్రతి ఒక్కరికి కావాల్సుకుంది. నివసించడానికి ఇల్లు, కట్టుకోవడానికి శరీరం దాచుకోవడానికి బట్ట, మరి తినడానికి తిండి. కాబట్టి ఈ 3 కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో ఎప్పటికి ఉంటుంది. ప్రతి అర్హునికి ఇస్తుంది. ప్రజలకు దయచేసి గ్రామస్తులకు చామర్పేట గ్రామస్తులు చెప్తున్నాం, అందరి అర్హులకు అంచెలంచెలు వారిగా వస్తుంది. ఒకేసారి 600, 1000 చామర్పేటలో అనాథాలు చాలామంది ఉన్నారు. పాపం నిరుపేదలు చాలామంది ఉన్నారు. వారి నిరుపేదలు చాలామంది ఉన్నారు. కానీ ఇంతమందికి శాంక్షన్ కావాలంటే కొంచెం అంచెలంచెలు పడుతుంది. ఒకేసారికి ఒక 2000, 3000 మన ఊరికే ఇయ్యారు కదా. అంచెలంచెలు వస్తారు. వారు న్యాయం చేయటాలు చూస్తాం ప్రతి ఒక్కరికి. మరి ఎమ్మెల్సీ గారు వచ్చారు, మరి రేవంత్ రెడ్డి, మన జంగయ్య యాదవ్ గారు వచ్చారు, హరివర్ధన్ రెడ్డి గారు వచ్చారు, నక్క ప్రభాకర్ గారు వచ్చారు. వాళ్ళ సహకారాలతో సాయంతో ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఉండరు, చిత్తశుద్ధితో పనిచేస్తారు. వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళే. అన్ని కులాలతో తీసుకున్నాం. ప్రతి ఒక్కరు వాళ్ళు ఫిల్టర్ చేసి గ్రామ సభలనే నిర్ణయిస్తాం. ఏదో మా ఒక పార్టీ తరపు నుంచి కాకుండా కావాల్సుకొని కొందరు రూసం చేస్తున్నారు. తప్పది. మన చామర్పేట ఏంటంటే రాజకీయం అప్పుడే రాజకీయం చేస్తాం. అందరం సోదరభావంతో పోతాం. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళొద్దు వాళ్ళొద్దు రాజకీయం సృష్టించొద్దు. మీ అవకాశం ఇచ్చినట్టు మీకు ధన్యవాదాలు. చామర్పేట గ్రామ పెద్దలం అందరం కూడా చామర్పేట గ్రామంలో గ్రామసభ ద్వారా గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా చామర్పేట గ్రామంలో ఈరోజు గ్రామసభ జరపడం జరిగింది. ఇందులో చామర్పేటకు దాదాపుగా 2006 to 2011 వరకు రాజశేఖర రెడ్డి పీరియడ్లో దాదాపుగా 1200 ఇండ్లు ఇవ్వడం జరిగింది చామర్పేటకు. అలాగే 2800 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి గతంలో ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము, తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ వచ్చినాక 10 సంవత్సరాలు ఒక్కరికి కూడా చామర్పేట అనే కానీ మొత్తం తెలంగాణ త్రోట్ ఎక్కడ కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన లేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పాపన లేదు, ఒక అరువునికి ఏమైనా మామూలుగా గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇల్లు లేకుండా అట్లనే ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి కూడా విడతల వారికి ఇస్తే ఈరోజు మాకు ఈ ప్రాబ్లం కూడా రాకపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ ఒక విలేజ్కి ఒక 20 నుంచి ఒక 50 లేదంటే 100 ఇచ్చి ఇట్లా ఇచ్చుకుంటూ వస్తే దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో ఒక 100-200 మంది పైన సేవ్ అయ్యేటోళ్ళు. అలాంటివి కాకుండా ఈరోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చి ఇప్పుడు మేము దాదాపు 6 నెలలు దగ్గర 7 నెలలు 8 నెలలే అవుతుంది. ఈ 7-8 నెలలలో కూడా దాదాపు ఫస్ట్ మా గ్రామ సభలో ఈరోజు చామర్పేటకు దాదాపుగా లీస్టు ప్రకారం పిల్లలు మ్యారేజ్ అయ్యి పిల్లలు యాడ్ రేషన్ కార్డుల కారణాలు దాదాపుగా 450 మంది యాడ్ అయ్యారు. అదేవిధంగా రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా 370 మంది రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇండ్లు కూడా 450 లీస్టు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఇట్లనే ఇస్తే ఈ ఫస్ట్ విడత కొంతమందికి ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది లొల్లి పెట్టారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ విడత ఈ సంవత్సరంలో 200-300 ఇండ్లు వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ కూడా అందరికి కూడా వస్తాయి. ఎవరు కూడా బాధపడే అవసరం లేదని చామర్పేట గ్రామం తరఫున థ్యాంక్ యూ. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రభుత్వం 6 గ్యారంటీల్లో మీ అందరూ కూడా తెలుసు. బస్ సౌకర్యం కానీ, మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇవ్వడం కానీ, అదేవిధంగా కరెంటు కూడా ఫ్రీ ఇవ్వడం కానీ ముందుగా ఇవ్వడం జరిగింది. ఈ 26 జనవరి లోపు మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఎకరకు 6000 ఇచ్చే కార్యక్రమం కానీ, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ముఖ్యంగా ఈ గ్రామ సభలో పేదోళ్లకు
ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ద్వారా తప్పకుండా ఎవరికైతే మనోళ్ళకి రానట్టుంటే అది మరి పార్టీలకు అతీతంగా కూడా, ఎందుకంటే పేదోళ్ళు ఉంటే కూడా మరి మళ్ళీ అక్కడ కూడా మరి ఉన్నోళ్ళకి ఇచ్చిరని చెప్పి బదనాం వస్తుంది. కాబట్టి అందరికి పేదోళ్ళకి ఆదుకుంటూ ఏదైతే మన కమిటీ కూడా ఉన్నోళ్ళు ఎవరికైతే రానట్టుంటే వాళ్ళకు కూడా సూచిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి పరంగా మరి వ్యక్తిగతంగా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇచ్చి ముందుకు పోతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇంకా మేము పోయిన తర్వాత కూడా మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో ఉండి ఎవరికైతే రేషన్ కార్డు ఎవరెవరు వచ్చినా అంతా కూడా సర్వే చేసుకోవాలని చెప్పుకుంటూ అందరికి నమస్కారాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.